ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లుగా అమలులో ఉన్న మద్యం పాలసీని రద్దు చేయాలని కొత్తగా కొలువు తీరిన కూటమి సర్కార్ నిర్ణయించింది. గత మద్యం పాలసీ కారణంగా నాసిరకం మద్యం అమ్మారని, దీంతో ప్రజలు అనారోగ్యం బారిన పడ్డారని కూటమి ప్రభుత్వం భావించింది. దీంతో పాలసీ మార్చాలని, ప్రజలకు నాణ్యమైన మద్యంతో పాటు అడిగిన బ్రాండ్ లేదనకుండా మద్యం అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం కొత్త మద్యం పాలసీ అమలు చేయడానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతున్న పాలసీని అధ్యయనం చేసింది. వాటి ఆధారంగా కొత్త మద్యం పాలసీని రూపొందించింది. ఈ మేరకు నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. బుధవారం జరిగే కేబినెట్ భేటీలో దీనికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అక్టోబర్ 1 నుండి కొత్త పాలసీ అమలు చేస్తారని తెలుస్తోంది. ఇక కొత్త మద్యం పాలసీ ప్రకారం ఏపీలో మద్యం ధరలు తగ్గుతాయని తెలుస్తోంది. గత ప్రభుత్వం మద్య నిషేధం పేరిట భారీగా ధరలు పెంచిందని, నాసిరకం మద్యం అందించిందని మంత్రివర్గ ఉపసంఘం భావించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అమలు చేసే కొత్త పాలసీలో మద్యం ధరలు తగ్గించడంతో పాటు ప్రజలకు కావాల్సిన అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీంతో ఇప్పటి వరకు అమ్ముతున్న బూమ్ బూమ్ బీర్లకు ఇక కాలం చెల్లినట్లే. తాము అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తెస్తామని, ధరలు తగ్గిస్తామని ఎన్నికల సమయంలో కూటమి హామీ ఇచ్చింది. ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి కొత్త మద్యం పాలసీ తయారు చేయించింది. మరోవైపు ఏపీలో 5 ఏళ్లుగా విక్రయిస్తున్న బూమ్ బూమ్ బీర్లను ఇప్పటికే కూటమి ప్రభుత్వం నిలిపివేసింది. నాసిరకం మద్యంతో ప్రజా ఆరోగ్యం దెబ్బతిన్నట్లు కూటమి ప్రభుత్వం అభిప్రాయపడింది.